పరదా 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షోనే చూసా, కానీ ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా రివ్యూ. ఇక సినిమా బండి, శుభం మూవీస్ తర్వాత ప్రవీణ్ కాండ్రేగుల గారి డైరెక్షన్‌లో వచ్చిన థర్డ్ ఫిల్మే ఈ పరదా. ఇక సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ మంచి ఎస్టాబ్లిష్‌మెంట్‌తో బానే ఉందనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఆ జర్నీ ద్వారా ఫోర్స్‌డ్‌గా మారిన రియలైజేషన్ అనేది ఏదైతే ఉందో, ఇక ఈ ఫిక్షనల్ కాన్సెప్ట్‌తో అన్‌కన్విన్సింగ్‌గా మార్చేలా మిస్ అయిన లాజిక్స్ అవేంటో మైనస్ పాయింట్స్‌లో చాలా క్లియర్‌గా చెప్తా. వీటి వలన సెకండ్ హాఫ్ నచ్చలేదండి. ఓవరాల్‌గా మూవీ యావరేజ్ ఫీలింగ్ తెప్పించింది. మేబీ వుమెన్‌కి నచ్చొచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం ఆడవాళ్ళ గురించే. సో, కొందరు రిలేట్ అవ్వచ్చు. అందుకే ఒకసారి చూడొచ్చేమో అనిపించింది. అండ్ ఇంకో మెయిన్ విషయం, ఈ పరదా అనే ఫిక్షనల్ స్టోరీ అంతా కూడా స్టార్టింగ్ నుండి మంచిగానే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ, ఎవరైనా ఈ ఫిక్షనల్ కాన్సెప్ట్‌ని నమ్మకపోయినా, లేదా స్టార్టింగ్‌లో మూవీని మిస్ అయినా సరే, ఇక సినిమాకి కనెక్ట్ అవ్వకపోయే ఛాన్సెస్ హెవీగానే ఉన్నాయి. సో, చూసే ఉద్దేశం ఉంటే స్టార్టింగ్ 15 మినిట్స్ మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అక్కడే బ్యాక్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకు ఆ ఊరు ఎలా ఉంది, ఏంటి అని. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. అది కూడా ఇబ్బంది పడని విధంగానే తీశారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇప్పుడు విని ఏదో స్పాయిలర్స్ చెప్పేస్తున్నానేమో అనుకోకండి. జస్ట్ ఒక లైన్ అంతే. పడితి అనే ఒక ఫిక్షనల్ ఊరు, వయసులోకొచ్చిన ఆడవాళ్ళందరూ అక్కడ పరదాతో మొహాన్ని కప్పుకోకపోతే, ఒకవేళ పరదా లేకుండా బయట వాళ్ళెవరైనా వాళ్ళ ఫేస్‌ని చూస్తే, వాళ్ళకి వాళ్ళే చనిపోవాలి ఊరు క్షేమం కోసం. లేదంటే ఊర్లో కొత్తగా పిల్లలెవరు పుట్టరనమాట. ఇలాంటి నమ్మకాల మధ్య ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సుబ్బలక్ష్మి ఎలియాస్ అనుపమ పరమేశ్వరన్ గారిని. ఆ ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఈ ఊరేంటి? నమ్మకాలేంటి? ఏం జరుగుతుంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే 2 విషయాలు. ఒకటి, కొంచెం కొత్తగా తీద్దామంటూ రొటీన్‌కి భిన్నంగా ఫిక్షనల్ స్టోరీ వైపు వెళ్ళడం. ఇది కొత్త ప్రయత్నం అనే చెప్పాలి. రెండవది, మంచి పెర్ఫార్మన్సెస్‌ని రప్పించుకున్నారు లీడ్ యాక్టర్స్ నుండి. మెయిన్‌గా దర్శన గారు అండ్ అనుపమ గారు అండ్ సంగీత గారు. విలేజ్ గర్ల్‌గా డీ గ్లామ్ రోల్‌లో అనుపమ పరమేశ్వరన్ గారు స్టార్టింగ్ పోర్షన్స్‌ని డామినేట్ చేశారు. ఆ తర్వాత మలయాళం హృదయం ఫేమ్ దర్శన గారు ఆమె క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యేలా మంచి ఇంటెన్సిటీతో యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఫన్ మొమెంట్స్‌లో సంగీత గారు షైన్ అవుతారు. హర్ష గారికి, సంగీత గారికి మధ్య వచ్చే సీన్స్ నవ్వుని తెప్పిస్తాయి. ఒకే దగ్గర లేకపోయినా ఫోన్ కాల్స్‌లోనే బాగా మేనేజ్ చేశారు. ఇక జీప్‌లో నీతులు మాట్లాడే కామెడీ సీన్ ఒకటి బావుంది. స్టార్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ బావుంది. ఆ జ్వాలాంబిక స్టోరీని లెదర్ పప్పెట్రీతో తోలుబొమ్మలాటతో ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత ఆ రూల్‌కి తగ్గట్టుగా ఊరిని, ఆ ఊరి జనాల్ని, పరదా అనేది ఆ ఊర్లో ఎంత సీరియస్ ఇష్యూయో చెప్తూ ఇలా ఎస్టాబ్లిష్‌మెంట్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గోపి సుందర్ గారి మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బావుంది. కొన్ని చోట్ల మాత్రం ఇర్రెలెవెంట్‌గా అనిపించింది. అంటే ఎమోషనల్ సీన్‌లో హారర్ మ్యూజిక్‌లా వచ్చినట్టు. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని చోట్ల లైక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీదకి కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపించాయి. ఆ షాట్స్ అవి. సాంగ్స్ పర్లేదు. మైనస్ పాయింట్స్. ఫస్ట్ మైనస్, అసలు ఇలాంటి ఒక ఊరు మొబైల్స్ వచ్చిన కాలంలో కూడా ఉంటుందా అనే థాట్ గాని మీకొచ్చి, కన్విన్స్ అవ్వని విధంగా ఇలా ఎలా ఉంటుందని మీరు ఫీల్ అయితే, అసలు మూవీ కనెక్ట్‌నే అవ్వకపోవచ్చు అనిపించింది. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మెయిన్ పాయింట్‌కే కనెక్ట్ కానప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న మిగతా సినిమా పెద్దగా నచ్చే ఛాన్స్ లేదేమో అని. కొన్ని లాజిక్స్ అయితే సెకండ్ హాఫ్‌లో మరీ దారుణంగా అనిపించాయి. సంగీత గారు కావాలంటే ఆ నైట్ ఎవరినైనా బయట నుండి తీసుకొచ్చి ఉండొచ్చు. ఒక ఫోటోగ్రాఫర్‌ని కనిపెట్టడానికి ఇంత టైం పడతదా? అది ఈ మొబైల్స్ ఉన్నా గూడా. ఆ గ్యాప్‌లో రాజేష్ అయినా ఆగాలిగా. అంత ట్రూ లవ్‌గా ఉన్నప్పుడు. హేట్ చేసే రీజన్ కూడా అంత స్ట్రాంగ్‌గా లేదు. ఎక్కడో ఉన్న హీరోయిన్ తిరిగి సింపుల్‌గా ఊరికొచ్చేయడం. తిరిగొచ్చినప్పుడు పోలీసులు తీసుకురాకపోవడం. ఇలాంటి లాజిక్స్ ఇంక మర్చిపోవడమే. సెకండ్ హాఫ్ పరదా విషయంలో హీరోయిన్ రియలైజ్ అయ్యే విషయాలు కానీ, ఆ ల్యాండ్ స్లైడింగ్‌గా సెట్ చేసిన జర్నీ గాని, అక్కడ ఆమె రియలైజ్ అవ్వడానికి చేసిన సీన్స్ కానీ, పంజరంలో ఉండే చిలక బయట ప్రపంచానికి చూసినట్టుగా కాకుండా, ఏదో బయటకొచ్చిందన్నట్టే ఉంది. ఎమోషనల్‌గా అంతగా ఆకట్టుకోలేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమాని చాలా జెన్యూన్‌గానే తీసినట్టు కనిపిస్తుంది ఎఫర్ట్స్‌తో. కానీ ఎంతమంది కన్విన్స్ అవుతారో తెలియని సెటప్, ఇంకా మిస్ అయిన కొన్ని లాజిక్స్, సెకండ్ హాఫ్ డల్ అవ్వడం ఇవి ఎఫెక్ట్ చేస్తాయి. సో, నాకైతే యావరేజ్ అనే ఫీలింగ్ కలిగింది. ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక చూస్తానంటే రివ్యూని పట్టించుకోకుండా చూడండి. ఆనెస్ట్ అటెంప్ట్ బట్ ల్యాక్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ ఇన్ ద సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.